ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. దిల్ రాజు వ్యక్తిగత వివరాలలోకి వెళ్తే శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు 1970 డిసెంబర్ 17న నర్సింగపల్లి, నిజామాబాద్ జిల్లాలో జన్మించారు దిల్ రాజు. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు విజయ్ సింహారెడ్డి, శిరీష్ రెడ్డి ఉన్నారు. విజయ్ సింహారెడ్డి ఆటోమొబైల్ పరిశ్రమలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. ఇంకొక సోదరుడు నరసింహారెడ్డి కూడా టాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే శిరీష్ రెడ్డి తనయుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అతని పేరు ఆశిష్ రెడ్డి. దిల్ రాజు మొదటి భార్య అనిత కార్డియాక్ అరెస్టుతో మార్చి 11, 2017లో మరణించడం జరిగింది. అయితే దిల్ రాజు, అనిత దంపతులకు కూతురు హన్షితా రెడ్డి ఉంది. హన్షితా రెడ్డి కూడా తండ్రి దిల్ రాజు లాగా సినిమా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. లవ్ మీ ఇఫ్ యూ డేర్, జనక అయితే గనక, బలగం లాంటి సినిమాలను నిర్మించి టాలీవుడ్లో నిర్మాతగా మారింది. దిల్ రాజు తన 50వ ఏట 2020 కరోనా లాక్డౌన్ సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైగారెడ్డి తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, తేజస్విని రెడ్డి దంపతులకు 2022 జూన్ 29న అన్విరెడ్డి జన్మించాడు. దిల్ రాజు టాలీవుడ్ ఎంట్రీ. ఇప్పుడు దిల్ రాజు టాలీవుడ్ ఎంట్రీ గురించి తెలుసుకుందాం. దిల్ రాజు 1997లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా తన కెరీర్ ప్రారంభించి 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించి సినీ రంగంలో అగ్ర నిర్మాతగా నిలిచి సినీ రంగంలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ను ఏర్పాటు చేశారు. దాదాపు 50కు పైగా తెలుగు సినిమాలను నిర్మించి 25 కంటే ఎక్కువ సినిమాలకు పంపిణీదారుగా వ్యవహరించిన దిల్ రాజుకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ లభించాయి. అలాగే ఇతర భాషల నుండి సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు దిల్ రాజు. 2002లో అమృత ఇన్ కొలాబరేషన్ విత్ గిరి, 2012లో స్నేహితుడు రీమేక్ ఆఫ్ 3 ఇడియట్స్, 2015లో ఓకే బంగారం, 2016లో పోలీస్, రేమో వంటి చిత్రాలు, 2017లో చెలియా, 2022లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, అలాగే లవ్ టుడే, 2023లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 అనే 9 సినిమాలను దిల్ రాజు తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు దిల్ రాజుకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఉత్తమ చలనచిత్రం గోల్డ్ బొమ్మరిల్లు 2006, ఉత్తమ చలనచిత్రం కాంస్యం పరుగు 2008, 2013లో నాగిరెడ్డి చక్రపాణి నేషనల్ అవార్డ్ ఉత్తమ నిర్మాతగా అవార్డు అందుకున్నారు దిల్ రాజు. అలాగే ఉత్తమ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ కోసం అక్కినేని అవార్డు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు 2013 సినిమాకి లభించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం గోల్డెన్ లోటస్ నిర్మాత అవార్డు శతమానం భవతి 2016 సినిమాకి లభించింది. దిల్ రాజు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు మోస్ట్ పాపులర్ మూవీ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రసిద్ధ చిత్రం గోల్డెన్ లోటస్ నిర్మాత మహర్షి 2019 సినిమాకు గాను లభించింది. 2011 సంవత్సరపు ఉత్తమ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు లభించింది. ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు తెలుగు బొమ్మరిల్లు 2006 సినిమాకు లభించింది. దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారా? రాజకీయాల్లోకి రావాలని ఆశ. ఆర్థికంగా, సామాజికంగా మంచి పొజిషన్లో ఉన్న దిల్ రాజును రాజకీయాల్లోకి తీసుకొని రావాలని అప్పట్లోనే ఓ అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దిల్ రాజును ఓ జాతీయ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాదు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించాలని భావించింది. కానీ ఆ స్థానంలో బలమైన ఎంపీ అభ్యర్థి ఉండడంతో దిల్ రాజును పక్కకు పెట్టడం జరిగింది. అలా చివరి నిమిషంలో ఎంపీ టికెట్ను దిల్ రాజు కోల్పోవడం జరిగింది. అధికార పార్టీకి భారీగా ఫండింగ్. రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహంగా ఉన్న దిల్ రాజు ఎలాగైనా రాజకీయ నాయకునిగా మారాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంచి సత్సంబంధం ఉన్న నేపథ్యంలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి అసెంబ్లీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిల్ రాజు భారీ ఎత్తున ఫండింగ్ చేసినట్టు పెద్ద ప్రచారం జరిగింది.
టికెట్ విషయమై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని అడుగగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్సీ టికెట్టో లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ గిరి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి దిల్ రాజుకు హామీ ఇచ్చారు. అలా ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచి డిసెంబర్ 3, 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం హామీతో కీలక కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో దిల్కి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇస్తా అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబర్ 3న తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఎఫ్డిసి చైర్మన్గా నియమించింది. దిల్ రాజు ఏఐ స్టూడియో ఏర్పాటు. అయితే ఇప్పటి వరకు నిర్మాతగా అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన దిల్ రాజు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ డిమాండ్ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి రంగంలోనూ ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా చిత్ర పరిశ్రమలోనూ అనేక మంది దర్శకులు, నిర్మాతలు దీనిని అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు కూడా ఏఐ వెంచర్లోకి అడుగుపెట్టారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడబోతున్నారు. మే 4న లార్విన్ ఏఐ ఆధారిత స్టూడియో కంపెనీని ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి లార్విన్ స్టూడియో? లార్విన్ ఏఐ స్టూడియో యొక్క ముఖ్య లక్షణాలు: తెలివైన డయాగ్నోస్టిక్స్ ఉపయోగించి కథ ఆలోచనలను ప్రొడక్షన్ రెడీ స్క్రిప్ట్లుగా మారుస్తుంది. చిత్ర నిర్మాతలు సన్నివేశాలను స్టోరీ బోర్డులుగా తక్షణమే దృశ్యమానం చేయడానికి వీలు కల్పిస్తుంది. పెట్టుబడిదారులకు సిద్ధంగా ఉన్న పిచ్ డెక్లను ఉత్పత్తి చేస్తుంది. షెడ్యూలింగ్, స్థాన ప్రణాళిక, వనరుల నిర్వహణ మరియు కాల్ షీట్ సృష్టిని నిర్వహిస్తుంది. ఈ విభాగాల్లో చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు కలుగనుంది. దిల్ రాజుకు ఇంత మంచి పేరున్న గాసిప్స్ కూడా అలానే ఉన్నాయి. దిల్ రాజుకు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుతో పాటు కొందరు హీరోయిన్స్తో అఫైర్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇలా జరుగుతున్న ప్రచారం మీద దిల్ రాజు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. ఈ ప్రచారం విషయంలో మనకి క్లారిటీ రావాలంటే దిల్ రాజు గారే క్లారిటీ ఇవ్వాలి. సౌమ్యునిగా పేరు ఉన్న దిల్ రాజుకు ఇండస్ట్రీలో అపవాదు కూడా అలాగే ఉంది. తన సినిమాలకే ఎక్కువ థియేటర్లను ఉంచుకొని మిగిలిన సినిమాలకు తక్కువ థియేటర్లను ఇస్తారు అని టాలీవుడ్లో ప్రచారం. ఇదే విషయంలో చాలా రోజుల క్రితం ఓ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద సంచలన ఆరోపణలు చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో కలకలం రేపింది. అలాగే సినిమాల బడ్జెట్ లెక్కలను తప్పుగా చూపించడం వంటి ఇతర విషయాల్లో దిల్ రాజుకు పేరుంది. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ రీసెంట్గా విడుదలైన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టని విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ, గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత హీరో కానీ డైరెక్టర్ కానీ మాకు ఏమైనా హెల్ప్ చేశారా? ఈ సినిమా తర్వాత మా బ్రతుకు అయిపోయింది అనుకున్నాం, కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అవడం వల్ల గేమ్ చేంజర్ సినిమా నష్టం నుండి కోలుకున్నాం. రామ్ చరణ్, శంకర్లు సినిమా విడుదల తర్వాత కనీసం మాకు ఫోన్ కూడా చేయలేదు అని అసహనం వ్యక్తం చేశారు. నష్టం జరిగిన హీరో, డైరెక్టర్ నుండి రెమ్యూనరేషన్ను వెనక్కి ఇవ్వమని ఎప్పటికీ అడగం అని అన్నారు శిరీష్. గేమ్ చేంజర్ ఫ్లాప్ మీద నిర్మాత శిరీష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాన్ని చూసిన రామ్ చరణ్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో శిరీష్ బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. గేమ్ చేంజర్ మీద శిరీష్ చేసిన కామెంట్స్ మీద దిల్ రాజు స్పందిస్తూ, శిరీష్కు మీడియా ముందు మాట్లాడిన అనుభవం లేదు, బై మిస్టేక్లో అని ఉంటాడు అని వివరణ ఇచ్చారు. చిరంజీవి, చరణ్తో మాకు ముందు నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి అని అన్నారు దిల్ రాజు. తప్పకుండా రామ్ చరణ్తో మరో సినిమాతో హిట్ కొడతాం. గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్కు హిట్ ఇవ్వలేదు అని బాధగా ఉంది. హీరో రామ్ చరణ్తో సూపర్ హిట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి అని, అతి త్వరలో రామ్ చరణ్తో చేయబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అని తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఒకప్పట్లా లేదు. తమకి ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మంచిగా ప్రచారం చేస్తుంటే, నచ్చని వ్యక్తి గురించి చెడుగా సమాజం అంతా నమ్మేలా డప్పేసి చాటింపు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇప్పుడు ఇలాంటి పని ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అదేంటంటే, టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా మంది హీరోయిన్స్తో అక్రమ సంబంధం ఉంది అని కొందరు పనికిమాలిన వీడియోలు చేసి దిల్ రాజు పరువును బజారు పాలు చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం, దిల్ రాజు సన్నిహితుల వివరాల ప్రకారం ఆయన హీరోయిన్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరని తెలుస్తోంది. అయితే కొందరు యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం
ప్రముఖుల గురించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వక్రీకరించి లేనిపోనివి రాస్తున్నారు. దిల్ రాజు గురించి జరుగుతున్న ప్రచారం కూడా ఫేక్. మీరు కూడా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నమ్మకండి. ఇప్పుడు వస్తున్న ప్రతి వీడియో నిజం కాదు. అలాగని అబద్ధం కూడా కాదు. ఒక్కసారి ఆలోచించి చూడండి. మీకే తెలుస్తుంది ఏది నిజమో, ఏది అబద్ధమో. సో చూసారు కదండి. ఇవి మన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు యొక్క జీవిత విశేషాలు. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.